ఇటు ముద్రగడను పరామర్శించేందుకు పలు పార్టీల నేతలు కీర్లంపూడికి క్యూ కట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కీర్లంపూడికి బయలుదేరిన రఘువీరారెడ్డి, చిరంజీవిని పోలీసులు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మరోవైపు దాసరిని రాజమండ్రిలో నిర్బంధం చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో చిరుని అలాగే రఘువీరాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏ విధంగా ఉంది దీనిపై? ఏదైతే ముద్రగడ పదవనాభ గత 4 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్షకు సంఘీభావంగా గత 2 రోజులుగా ఇక్కడ నుంచి చిరంజీవి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇద్దరు కూడా అక్కడికి వెళ్లేందుకు 2 రోజులుగా ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం అడ్డుకున్నదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను సాయంత్రం ఏపీ హెచ్ఆర్సీ కక్కును వీళ్ళు ఆశ్రయించడం జరిగింది. తమను ముద్రగడ దీక్షలు సంఘీభావం తెలిపేందుకు వెళ్దామంటే ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పడంతో నిన్న హెచ్ఆర్సీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. రేపు వెళ్ళొచ్చు అని చెప్పేసి హెచ్ఆర్సీ అనుమతి ఇవ్వడంతో ఈ రోజు ఉదయం 10:50 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రఘువీరారెడ్డి అదేవిధంగా చిరంజీవి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇక రాజమండ్రి వెళ్లేసరికి అక్కడికి పోలీసు అంతా కూడా ఎయిర్పోర్ట్ చేరుకొని ఆ చిరంజీవి అదేవిధంగా రఘువీరారెడ్డిని ఇద్దరిని కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇటు అభిమానులు కూడా అక్కడ చిరంజీవిని వెంటనే విడుదల చేయాలి, అక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం వదిలిపెట్టే లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అయితే మేము ఇక్కడ నుంచి అనుమతితో ఇక్కడ వచ్చామని చెప్పేసి రఘువీరారెడ్డి చెప్పినప్పుడు కూడా పోలీసులు ఇక్కడ అనుమతి లేదు, ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం చెప్తున్నారు. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఆ ఎయిర్పోర్ట్ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్న వచ్చామండి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.